గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఎవరు నేను చేయని తప్పుకి ఎవరు మాట్లాడినా తీసుకోలేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాళ్ళు తప్పు ఉందా తల ఉంచుతాను, తప్పు లేకపోతే అసలు తీసుకోను. అది ఎప్పుడు అంతే, అది అమ్మ అవనివ్వండి, అత్త అవనివ్వండి, మొగుడు అవనివ్వండి, ఎవరైనా అంతే. అసలు తప్పు చేయను, చేశానంటే ఓకే, చెయ్యలేదు నా వాళ్ళు తప్పలేదంటే మీరు ఒక మాట అంటే నేను తీసుకోరు. యూట్యూబ్ పెడతాను ఇంట్లో చెప్పారా మీ మీ అత్తయ్య వాళ్ళకి? కానీ ఫుల్ సపోర్ట్ అండి బాబు, మామూలు కాదు. నా వీడియో పడిందంటే ఫస్ట్ స్టేటస్ ఆవిడ పడుతుంది వాట్సాప్ లో. నార్మల్గా అయితే ఎవరికి చెప్పలేదు, అదే డెసిషన్ మేమే అనుకున్నారు, పెట్టేసాం అంతే. మీరు ఏమైనా అడిగారు, ఏమి ఓకే అన్నారు, అంతే, అలా అయిపోయింది. యాక్చువల్లీ ఒక మిర్రర్ ముందు ఒక సాంగ్ చేయాలన్నా నాకు అబ్జెక్షన్ లేదు. నాకు ఫేస్ అంతగా ఎలా చూడాలి ఎలా చేయాలి, తను మామూలు సాంగ్ పాడినా సరే మంచి ఎక్స్ప్రెషన్తో పాడేది. ఓకే, తన ఫేస్ తెలిసిపోద్ది కదా, ఓకే కంపల్సరీగా కొంచెం క్లిక్ కావచ్చు, తనకి ఇంట్రెస్ట్ ఉంది. లేకపోతే అది కష్టం కదండి. ఓకే, ఏదో అంటారు కదా, మంచినీళ్ళు తాగించలేమనేసి గుర్రాన్ని అక్కడ దాకా తీసుకు. ఓకే, అలా గుర్రాన్ని తీసుకెళ్లారు, మీరు మంచినీళ్ళు కూడా తాగారు? లేదు, ఆవిడే తీసుకెళ్ళింది. నేను జస్ట్ స్టార్ట్ చేసాను, మొత్తం అంతా ఆవిడదే. ఇంకా ఆవిడే లాక్కెళ్ళారు. నేను నార్మల్గా ఇంటికి వచ్చానంటే బాగా టైర్డ్ అయిపోయి కూర్చున్నా సరే లేపి మరీ అది రాత్రి 1 అయిపోద్ది పడుకునేసరికి, మొత్తం వీడియోస్ అన్నీ చేసుకునేసరికి. అప్పటి వరకు తనో తెలియజేసి ఉంటుంది, నేను తెలియజేసి ఉంటాను. క్లోజింగ్ అంతా వీడియో ఎడిటింగ్ అంతా క్లోజింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు పడుకుంటాం అనమాట. కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేసి భక్తి వీడియోస్కి వచ్చారు. భక్తి వీడియోస్ నుంచి ఇంకా ఫన్ వీడియోస్ చేస్తారు, రీల్స్ చేస్తారు, డాన్స్ చేస్తారు. టైం ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ చేయడానికి? టైం ఉన్నప్పుడే చేసేసుకోవాలి, ఎత్తుక్కోకూడదు. టైం ఎప్పుడు ఎత్తుక్కోకూడదు, ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవాలి. లేజీగా కూర్చున్నా వీళ్ళిద్దరు కూడా లేజీ ఉండరు, తినలాగే సేమ్. ఏదైనా టక్ టక్ మా చిన్నమ్మాయి అయితే అసలు రాడాడి లెగిడాడి ఏంటాడి నువ్వు అనుకోని అలా చెప్తున్నాను. మార్నింగ్ లేవకపోతే ఏమంటదంటే చెప్పడం కాదు, నువ్వు చెయ్యాలి ఫస్ట్ అంటది. వాళ్ళ డాడీ లేవకపోతే లేవాలరా పైగా లేచి చదవాలని అంటారు, లేచిపోతారు పాపం. ఇన్కేస్ లేకపోతే డాడీ మాట్లాడడం చెప్పడం కాదు, నువ్వు లేచి నువ్వు ముందు నేర్చుకోని అంటది. అయ్యో అయ్యో, అప్పుడు మాకు చెప్పు ముద్దులేండి డాడీ పాప ఏమన్నా పడతాడు. అదే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కాదు, ఇంకా ఎక్కువే నా దృష్టిలో. అమ్మో, అందుకే పడినట్టు చూస్తాడు, దగ్గరికి వచ్చి సైలెంట్ అయిపోతాడు అన్నమాట, మామూలు కాదు. సో నాకు ఒక డౌట్ వచ్చింది, ఇట్లా కుకింగ్ చేసి భక్తి వీడియోస్ చేసి ఇలా ఫన్ రీల్స్ అవి ఇవి చేస్తే అడగరా? భక్తి చేసే వాళ్ళు భక్తి వీడియోస్ చేయండి, ఇవన్నీ ఎందుకు మీకు? లైఫ్ అండి, మేము చూపిస్తున్నాం లైఫ్. ఫన్ ఉండాలి, భక్తి ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, డాన్స్ ఉండాలి, ఎందుకు హ్యాపీగా ఉండడానికే కదా. ఇప్పుడు డివోషనల్ అంటే డివోషనల్ ఒకటే కంటెంట్ ఇవ్వడం అంటే నాది డివోషనల్ పేజ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుడి గురించి ఏం చెప్పను, మీరు ఈ పూజ చేయండి అని చెప్పను, మీరు ఇలా చేసుకోండి అని చెప్పను, నేను చేశాననే చెప్తాను. ఓకే, ప్రతిసారి కూడా నా పూజ ఎలా అయింది, అమ్మవారు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి, అంతే కదా. నేను ఎప్పుడు ఈ పూజ ఎలా చేయండి, ఎవరైనా క్వశ్చన్ చేసి అక్క మీరు ఇలా చేశారు కదా ఎలా చేశారు, అది ఫుల్ వీడియోలో నేను క్లారిటీ ఇస్తాను. ఇలా చేసుకున్నాను, ఇలా చెయ్యాలి, మీకు చెయ్యాలి అనిపిస్తే చెయ్యండి, లేదు అంటే లేదు, అది మీ ఇష్టం, మీ స్తోమత. ప్రతి ఒక్కొక్కరు కామెంట్ పెడతారు, ప్రతి వారం ఇలా చేస్తారు ఎంత అవుతుంది, మీకున్నాయని మాకు ఉండద్దా అని అడుగుతారు. రైట్, మీకున్నాయని మాకు ఉండద్దని, మీకున్న దాంట్లో మీరు చేసుకోండి, నాకు ఇలా చేస్తేనే చేసినట్టు. ఆ రోజు ఖర్చుకు లేకుండా 500 ఉంటే తీసుకెళ్ళి ముందు వెళ్ళి పువ్వులు అవి ముందు తెచ్చుకోండి. ఖర్చుకు లేకున్నా ఆయన నగలేసుకొని తిరుగుతున్నారు, ఖర్చుకు లేకపోవడం ఏంటండి? రోడ్లు కొండండి, అన్ని రోడ్లు కొండండి, రోడ్డు కూడా అనుకోగలరు. రోడ్డు కొండే మీరు గోల్డ్ కదా. ఇందాక డైలాగ్ వేసారా మీరు? మిస్ అయిపోయింది అది. అన్ని రోడ్లు కూడా అనుకోగలరు, కొన్ని ఉన్నాయి అనేసి. కొన్ని చాలానే కనిపిస్తున్నాయి అండి, ఆడపిల్లని నేను వెంటనే స్కాన్ చేయగలను కదా గోల్డ్ ఏదని. అంతే అమ్మాయి ఎలా ఉంది, డ్రెస్ ఎలా ఉంది, వాచ్ ఏం పెట్టుకుందాం, వేసుకుందాం, చైన్ వేసుకుందాం, అదే చూస్తాం. తప్ప కష్టపడింది కదండి, 6 years నాతో పాటు 5 years కష్టపడింది, ఆ మాత్రం కొనుక్కోదా. యూట్యూబ్ లో సంపాదిస్తున్నారు కదండి, కొనుక్కోరా ఏంటి? యూట్యూబ్ అంతేం లేదండి, ఇంకా స్టార్ట్ అవ్వలే. మీరు నమ్మరా, 2 months లాస్ట్ 1 year నుంచి స్టార్ట్ చేసాం కదా, లాస్ట్ 2 months బిఫోర్ 2 months కి మనకి $100. అంతేనా? అంతే. ఇన్స్టాలో కూడా 100K వచ్చేసారుగా. ఇప్పుడైతే మరి ఇంకా ఫాలోవర్స్ కి అమౌంట్ ఇస్తారు అనుకుంటున్నారా ఏంటి? ప్రమోషన్లకు ఇస్తారు కదా ఫాలోవర్స్ ఇవ్వకపోయినా. ఇప్పుడు ఈ మధ్య ఏ పండుగ, లాస్ట్ ఇయర్ పండుగ మన వరలక్ష్మి వ్రత ముందు స్టార్ట్, అప్పటి నుండి బాగా స్టార్ట్ అయింది ప్రమోషన్స్. తప్పే ఉంది, ఉన్నమాట చెప్పు. నా ఫీలింగ్ ఏంటంటే
మీరు తప్పుగా అనుకోకండి, తను నా వైఫ్ గారు చెప్తున్నాను. తను చీర కట్టినా గోల్డ్ వేసినా అసలు యాడ్స్ కోసం చూస్తాం కదా, నేను ఆ రేంజ్ లోనే చూపించాలని చూస్తాను, నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్. తన అలాగే ఉంటది, నా ఒపీనియన్ అది. సో తినక రావాలి ఈ యాడ్, అలాగే అనుకోండి ఈ యాడ్ నాకు రాలేదు, ఇది ఎలాగైనా రావాలి అని థాట్ పెట్టుకుంటుంది. నీకెందుకు రాదు, వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. అంటే నేను ఇవాళ ఇది చూసాను అనుకోండి, అనుకునే లోపు రేపు అక్కడి నుంచి నాకు మెసేజ్ వస్తుంది అనమాట. చీరలో అవి ఎన్ని వెరైటీస్ ఉంటాయో తెలుసు, చీర ఎలా కట్టాలో తెలుసు, చీర అసలు ఏంటి అది, దాని అంచేది దాని అంటే మొత్తం అన్ని చీర డీటెయిల్స్ అన్ని బాగా తెలుసు అనమాట. ఆ చీర దీనికి సూట్ అవుతుందో లేదో కూడా, ఇప్పుడు చీర చిన్న ప్రమోషన్ చీర వచ్చింది అనుకోండి, చీర ఇది పంపించేస్తున్నాను అంటే ఒప్పుకోదు, కలెక్షన్ పెట్టండి. ఆ చీర పర్టికులర్గా చీర సెలెక్ట్ చేస్తుంది, తిన ఒక్కదే కాదు కానీ 100 మందికి చెప్తుంది కదా. బట్ ఆ చీర సెలెక్ట్ చేసి చీరని డీటెయిల్డ్గా అది నచ్చితేనే మళ్ళీ, లేకపోతే ఛాన్స్ లేదు, చీర మళ్ళీ వద్దనేస్తుంది అనమాట. ప్రమోషన్స్ కూడా నీట్గా చూస్ చేసుకొని. ఇప్పుడు నన్ను చూసి 10 మంది కొన్నప్పుడు ఆ 10 మందికి కూడా మనం బెస్ట్ క్వాలిటీ సజెస్ట్ చేయాలి. ఎవరికి కూడా లో క్వాలిటీ సజెస్ట్ చేస్తే పలానా వైజాగ్ పిల్ల చూపించిందని చెప్పేసి తెప్పించుకున్నాం ఆ మాట రాకూడదు కదా. వైజాగ్ పిల్ల అని పేరు పెట్టుకున్నందుకు వైజాగ్ పెట్టుకోవాలి, అట్లీస్ట్ వైజాగ్ అని కాదండి, విజయవాడ, హైదరాబాద్, నేను ఎక్కడికి వెళ్ళా గుర్తుపడుతున్నారు. లాస్ట్ టైం వచ్చా ఇంటర్వ్యూకి, అక్కడ ఒక ప్రమోషన్ కూడా చేసాము. అక్కడ హోటల్కి వెళ్ళాము, అదే మండి అందులోకి వెళ్తే ఆవిడ గుర్తుపెట్టి వెయిట్ చేసి వెయిట్ చేసి హైదరాబాద్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. చాలా బాగా అనిపించింది, బాగా అనిపిస్తుంది. చాలు కదా, ఇంకేం కావాలి చెప్పండి. నాకు అమౌంట్ వచ్చేయాలి, ఇది వచ్చేయాలి అని ఉండదు, స్క్రీన్ పైన మనం కనిపించాలి, మంచిగా వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళా స్లోగా వెళ్ళా, టోటో వెళ్ళా సరే ఏమంటారు, మంచిగా వెళ్ళాలన్నమాట. విజయం మనం వెనక ఉండాలి, నలుగురిలో మంచి పంచుకోవాలి, మంచిగా ఉండాలి, అంతే. ఎవరు సపోర్ట్ చేశారు ఈ జర్నీలో మీకు బాగా? సపోర్టా ఈయనండి, ఆయన ఒక్కరేనండి. సపోర్ట్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఎప్పుడు కూడా దేనికి నెగిటివ్ చెప్పారు, ఏమి అనరు, ఓకే, అస్సలు ఏమన్నారు. వాళ్ళ పిల్లలైనా ఎవరైనా సరే సపోర్ట్ చేస్తూనే ఏదైనా రండి చేద్దామని వస్తారు, అంతేగాని మేమున్నాము మీరు చెయ్యండి అన్న మాట ఎవరు లేదు. ఓకే, ఈయనకి నేను నాకేను, అంతేనండి. అంతేనా? చాలు కదా, ఇంకెవరు కావాలి? వెనక నుంచి ఒక బ్యాడ్ వర్డ్ మాట్లాడుకుని ఉంటే మాకు అది చాలు. ఎవరు కూడా అలా మాట్లాడరు. అమ్మ అవనివ్వండి, అక్క అవనివ్వండి, అన్నయ్య అవనివ్వండి, అత్తయ్య మావి అందరు సపోర్ట్ మా వెనకతలు ఉంది, అదొకటి హ్యాపీ నాకు. అది హ్యాపీ చాలు, ఇంకేం కావాలి చెప్పండి. వాళ్ళు మా వెనకతల కెమెరాలు పట్టుకొని తిరగక్కర్లేదు, చెప్తున్నా మామూలుగా. రాకపోయినా నేర్పిస్తారు, అడిగితే పట్టేసుకుంటారు. మంచి సపోర్టే ఉంది. మరి ఇంకెవరు అన్నారు వైజాగ్ పిల్ల అంటే పిల్ల పెట్టుకుందని? అప్పుడు స్టార్టింగ్ లో ఈవెన్ ఫేమస్ అండి, మీరు ఎన్నైనా అనండి. ఇప్పుడు ఏమంటారు, స్టార్టప్ లోని ఎవరైనా చాలా వస్తాయి, ఇప్పుడు వస్తున్నాయి. మనం ఫేమస్ అయ్యాక కొన్నాళ్ళు మనకు ఉన్నట్టు కాదు కదా, అసలు ఏమీ లేనప్పుడు మనం ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఉన్నట్టు. అదేనే లాజిక్కేనా? నాకేమీ లేనప్పుడు సపోర్ట్ చేసింది ఈయనే, ఆయనకి నేను, నాకు ఆయన, అంతే 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 కదా. ఈ కరుంగలి మాల ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదా, ఎందుకు వేసుకుంటారు? ఈ మధ్య ఫుల్ ఫేమస్ అయింది, చాలా ఫేమస్. ఈవెన్ ఈయన మెడలో ఉంటది ఒక రాగి తీగతో అల్లించామన్నమాట. ఓకే, 2.5 years అవుతుంది కదండి, 2.5 years అవుతుంది. అది కంటిన్యూగా అలా ఉంది. అది ఫేమస్ అవ్వకముందే ఈయన తెప్పి చేయించుకున్నారు, కానీ వేయించుకున్న తర్వాత ఈవెన్ మనం చెప్పకూడదేమో కానీ బాగుందండి. నాకు రుద్రాక్ష వేసుకోవాలని ఉంది. ఓకే, రుద్రాక్ష కన్నా ఇది ఇంకా రెస్ట్రిక్షన్స్ ఎక్కువ చెప్పారు. ఇది వేసుకున్నప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ చెప్పారు, కానీ కొంచెం రెస్ట్రిక్షన్స్ ఎక్కువేనండి. నాన్ వెజ్ తిన్నప్పుడు ఉండకూడదు, పడుకునేటప్పుడు ఉండకూడదు, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఉండకూడదు. ఒకసారి ఉండిపోద్ది సరే, తను మళ్ళీ పాలల్లో అన్నిట్లో కలిపి తీసిస్తారు కదా, పెట్టేస్తుంది, దాన్ని వాష్ చేసేసి పూజలు పెట్టేస్తాను.